రాసి పెట్టుకోండి డేటు. నెక్స్ట్ 3 years తర్వాత హోంమంత్రిగా ఇద్దరం మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాం. అంటే ఏ పార్టీ నుంచి ఏ ప్రభుత్వంలో హోంమంత్రి ఉంటారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలియాస్ రేవంతుద్దీన్ గారు ఏమన్నారు? కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్. కానీ హిందువుల పార్టీ ఏదో చెప్పండి కదా మీరే. ఈ కార్యకర్తలు చప్పట్లు కొట్టాలంటే ఇంకేదైనా చెప్పుకోండి మీరు. రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటున్నట్టు కొంచెం సంతోషపడి చప్పట్లు కొడతారు. ఇప్పుడున్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళు అవుతే నేను రౌడీ ఎమ్మెల్యే అవుతాను. రేవంత్ రెడ్డి గారు ఏ జైలుకి వెళ్ళాడు? తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయాడా? నేను గాంధీ సిద్ధాంతమే కాదంటున్నా కదా. నేను చెంప మీద కొడితే చెంప చూపించే లేని లేదు, చెంప మీద కొడితే చేతి చేసుడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ మనోజ్. పుష్పరాజ్ సినిమా అది. ఆ సినిమాలో ఏ స్థాయిలో అయితే అక్కడ నటుడిగా ఆయన నివర్తించారో, కానీ ఇక్కడ లైసెన్స్డ్ పుష్ప. సరే, అది ఇల్లీగల్ స్మగ్లింగ్, లైసెన్స్డ్ పుష్ప. అక్కడ తగ్గేదేలే అని చెప్పి విలన్ల పట్ల, అంటే ఇక్కడ తగ్గేదేలే అని అధికార పార్టీకి సంబంధించిన నేతలను కానీ తన అపోజిషన్ ఉన్నటువంటి వ్యక్తులను కానీ కౌంటర్ చేయడంలో దిట్ట. సో ఇప్పుడే మీకు అర్థమై ఉంటుంది, ఈ పేరు రియల్ లైఫ్లో పుష్ప అనే వాడేటువంటి ఒక్క పర్సన్ రాకేష్ రెడ్డి గారు, పైడి రాకేష్ రెడ్డి గారు. సో ఆర్మూర్ ఎమ్మెల్యే నాతో పాటు ఉన్నారు ఆయన. ముందుగా ఆయన వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే మనోజ్. ఫస్ట్ నాకు ఒక మెమొరీ అవుతుంది మీతో. మీరు June 6th జాయినింగ్ 2023, June 1st నాడు జాయినింగ్. తర్వాత మీరు కార్లతో పెద్ద యాత్ర చేసి వచ్చింది June 6th ఆర్మూర్కి వచ్చింది. ఆ తర్వాత ఎగ్జాక్ట్ ఇదే డే, ఈరోజు 4th, ఎగ్జాక్ట్ ఇదే రోజు 3 ఏళ్ల క్రితం మనం ఇంటర్వ్యూ చేసినాం. నాకు తెలిసి ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు అవకాశం వచ్చింది వాళ్ళు ఇంటర్వ్యూ చేసేందుకు. 3 ఏళ్లలోనే ఆ రోజు చాలా కాన్ఫిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేసారు మీరు. 3 నెలల్లో ఎమ్మెల్యే అయిపోయారు. మళ్ళీ ఎగ్జాక్ట్ అదే రోజున 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాతో కలుస్తుంటారు మీరు. రాసి పెట్టుకోండి డేటు. నెక్స్ట్ 3 years తర్వాత హోంమంత్రిగా ఇద్దరం మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను. ఫస్ట్లీ మీ కాన్ఫిడెన్స్కి హ్యాట్స్. దేనికైనా కూడా రాసి పెట్టుకోండి. అంటే ఏ పార్టీ నుంచి ఏ ప్రభుత్వంలో హోంమంత్రి ఉంటారు? భారతీయ జనతా పార్టీ 22 రాష్ట్రాలని ఏలుతున్న పార్టీ, భారతదేశాన్ని 3వసారి వెళ్తున్న పార్టీ, 30 లక్షల ఆర్మీని కంట్రోల్ చేసే పార్టీ. ఏ పార్టీ? ఈ పార్టీని మించింది ప్రపంచంలో ఏ పార్టీ చెప్పు, ప్రపంచంలో చెప్పు. ఆర్మూర్లో రాకేష్ రెడ్డి గెలిస్తే తెలంగాణ బీజేపీ ప్రభుత్వం వస్తుందా? రాకేష్ రెడ్డి లాంటి బిడ్డలు ప్రతి గడ్డ మీద తయారవుతున్నారు. అది వనపర్తి కావచ్చు, అది ఖమ్మం కావచ్చు, అది మహబూబాబాద్ కావచ్చు. ప్రతి చోట ధర్మవీరులను తయారు చేస్తాం. డిపాజిట్లు కూలిపోయింది మన ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ చాలా చోట్ల. కాకపోతే సహజం. అంటే ఇంతకుముందు పోలేదా మేము? 84లో పోలేదా? పోయినాం. ఏమే సచ్చినమా? భూమిలోకి వెళ్ళి పుడతాం మళ్ళా. ఈ దేశం గురించి, ధర్మం గురించి, సంస్కృతి సాంప్రదాయం గురించి. 3వసారి ప్రధానమంత్రి, ప్రపంచ నాయకుడు. కాబట్టి ఈరోజు ప్రపంచమే చూస్తున్నది. భారతీయ జనతా పార్టీ గెలవాలని మేము కోరుకోవట్లేదు, 200 దేశాలు కోరుకుంటున్నాయి. ఎందుకంటే భారత్ బలిష్టంగా ఉంటేనే ప్రపంచ శాంతి ఉంటుంది. తెలుసుకోండి మనోజ్. 2 నెలల క్రితం మొన్న మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి. మున్సిపాలిటీ ఎన్నికలు సార్ ఎక్కడ దాకా ఎందుకు, ఆర్మూర్లో మీరు ఒక ఆడబిడ్డను పట్టుకొచ్చి నా బిడ్డే రాణి రుద్రమాదేవి లెక్క, ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క గెలిపిరు అంటేనే మీ ప్రజలు, మిమ్మల్ని గెలిపించిన ప్రజలు ఆడబిడ్డని గెలిపించుకోలేకపోయారు. మీ బిడ్డ అని చెప్పిన వ్యక్తిని గెలిపించుకోలేకపోయారు. 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఒక రాష్ట్ర స్థాయి ఎన్నిక గురించి ఎమ్మెల్యేగా మీరు మాట్లాడుతున్నారంటే ఎట్లా సక్సెస్ సాధించగలుగుతారు? కాన్ఫిడెన్స్ ఏంది? అంటే ఆడ ఒక ప్రయోగం చేసినాం మేము. కనికరం లేని జాతి, నిస్సాయంగా ఉన్న జాతి హిందూ జాతి ఈరోజు తెలంగాణలో. అక్కడ కనికరం జాతి ముస్లిమ్స్ ఉన్నారు మెజార్టీ. అసలు వీళ్ళు హిందువులన్నీ ఐక్యత అవుతారా కారా అని ఒక ప్రయోగం చేశాం. ఒక 21 సంవత్సరాల ఒక చదువుకున్న అమ్మాయిని నిలబెట్టాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పోరాటం చేశాం. ఈరోజు కాకపోవచ్చు, రేపు అట్లాంటి బిడ్డలందరినీ తీసుకొస్తాం రాజకీయాల్లోకి. ఈ ఓటమి రేపటి గెలుపుకు స్ఫూర్తి అవుతుంది మాకు. ఒక ఓటమితో నిరాశ, ఒక ఓటమితో నిస్రువ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. ఇది కొంతమంది ఉంటుండదు, కాంగ్రెస్ వాడుకో ఆడుకో సెక్యులర్ పార్టీ వాడుకుంటుండదు, మాకు ఉండనే ఉండదు. అది ఎన్ని ఓటములైనా పార్టీ కాదని మీరు నమ్ముతున్నారా? ఎవరు? మీరు సెక్యులర్ పార్టీ. మేము సెక్యులర్ పార్టీ, వాళ్ళు మతత్వ పార్టీలో అంటున్నా. అంటే వాళ్ళు మతత్వ పార్టీ. అవును. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలియాస్ రేవంతుద్దీన్ గారు ఏమన్నారు? జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మీరు చెప్పండి, ఏం చెప్పండి? కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్. నేను అన్నది కాదండి, గౌరవనీయ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారు అన్నమాట. అప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంతుద్దీన్ గారు చెప్పాలి, ఓకే తప్పులేదు, కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ, ముస్లింలు అంటే తప్పులేదు అన్నమాట. కానీ హిందువుల పార్టీ ఏదో చెప్పండి కదా మీరే. రేవంత్ రెడ్డి గారినే అడుగుతున్నాను,
మీరు అన్నారు కదా కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని మీరు అన్నారు జూబ్లీస్లో, ప్రపంచమంతా చూసింది, మీ జర్నలిస్ట్కి పర్ఫెక్ట్ తెలుసు. మేమేమంటున్నాము, హిందువుల పార్టీ ఏందో నువ్వే చెప్పంటున్నాం. ఒకటి, గౌరవనీయ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అల్లా దయ ఉంటేనే మేము కాంగ్రెస్ గెలుస్తుంది, మరి మా దేవుళ్ళు అవసరం లేనప్పుడు మా ఓట్లు ఎందుకని నేను అడుగుతున్నా. ఇదే ప్రశ్న. కాబట్టి ఈరోజు మాది సెక్యులర్ పార్టీ, మాది ఎందుకు కాదండి, భారతీయ జనతా పార్టీ. ఏమైనా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనుకున్నావా? మేము పెట్టాలనుకుంటే భారతీయ హిందూ పార్టీ పెట్టుకునే వాళ్ళము. భారతీయ జనతా పార్టీ, ఏ సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. ముస్లిమ్స్ లేని ఏ విజయాలు కూడా పరిపూర్ణంగా ఈ దేశంలో, అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ముస్లిమ్స్ లేని ఏ విజయాలు, అబ్దుల్ కలాం కావచ్చు, సోఫియా ఖురేషి కావచ్చు, ముస్లిమ్స్ ఉంటేనే ఆ విజయాలు పరిపూర్ణమైతే ఈ దేశానికి. మీ సెక్యులర్ పార్టీ గురించి మాట్లాడదాం ఇంకా ఫర్దర్ గోయింగ్ ఆన్. ఇందాక మీరు హోంమంత్రి అన్నారు. సో డెఫినెట్గా ప్రతిపక్షంలో ఒక ఫైట్ని ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఎవరైనా సరే హోంమంత్రి కావాలన్న తర్వాత కొన్ని టార్గెట్స్ ఉంటాయి. చాలామంది హోంమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ని జైలు వేస్తా అన్నాడు. తర్వాత గతంలో ఎంపీగా ఉన్న సమయంలో డైరెక్ట్గా బండి సంజయ్ గారు 2 BHK రెడీ, బాబ్ బేటా హరీష్ కవిత రెడీ అని చెప్పి వాళ్ళు అన్నారు. సో హోంమంత్రి అయిన తర్వాత మీ టార్గెట్స్ ఏంటి? నేను హోంమంత్రి అనేది ఎందుకు అనవలసి వస్తుందంటే, నేను గ్రామీణ ఈరోజు శాసనసభ్యుడిగా చాలా చోట్ల చూస్తున్నాను. కొన్ని చోట్ల అమాయకులు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు చెడ్డ అధికారులు చేస్తున్నారు. అంటే సామాన్యులు ఎక్కువ ఈ కాకి యూనిఫామ్కు భయపడతారు. డబ్బు ఉన్నోడు, అన్ని రకాల అంగు పొంగు ఉన్నోడు వ్యవస్థలని పెద్ద భయపడాడు. ఎందుకంటే అక్కడ కనుక వెనుకొకడు ఉంటాడు, పక్కన ఒకడు ఉంటాడు, పైన ఒకడు ఉంటాడు. కానీ నేను గమనించేది ఏంటంటే, సామాన్య ప్రజలు ఈ రోజుల్లో కూడా పోలీస్ మెట్లు ఎక్కడానికి భయపడుతున్నారు. అంటే అమాయకులు భయపడుతున్నారు, కబ్జా కోర్లేమో దర్జాగా పోతున్నారు, పోలీస్ స్టేషన్లకి క్రిమినల్స్ దర్జాగా పోతున్నారు. దీన్ని కొద్దిగా పద్ధతి మార్చగలుగుతానా అని ఒకటి. అది కూడా ఎప్పుడు వీలవుతుంది, భారతీయ జనతా పార్టీ నన్ను, ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ నిర్ణయం అది, నాకు శాసనసభ్యుడిగా మళ్ళీ టికెట్ ఇవ్వాలా లేదా, ఒకటి. టికెట్ ఇచ్చిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో నేను గెలవాలి, 2. ఆరుమూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో గెలవాలి, 2. మూడోది, అప్పుడు ప్రభుత్వంలో ఏదైతే కూర్పులు చేర్పులు ఉంటాయో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. నేను హోం మంత్రి కావాలా, లేదు శాసనసభ్యుడు ఉండాలా, లేదు ఇంకొక రాష్ట్రానికి పరిశీలకుడికి పోవాలా, కాదు కాశ్మీర్ లాంటి చోట, జమ్మూ లాంటి చోట పని చేయమంటే అక్కడికి వెళ్తాను. ఆ రోజు మీ మొదటి ఇంటర్వ్యూ కూడా చెప్పాను, నేను నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని ఏం లేదు, ఎమ్మెల్యే సీట్ ఇస్తే పోటీ చేస్తాను, లేకపోతే అక్కడ ఉన్న అభ్యర్థికి ప్రయత్నం చేస్తాను గెలుపుకు. ఇప్పుడు కూడా అంతే, నెక్స్ట్ ఎలక్షన్లో పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తాను. ఇప్పుడు చూడు, లాస్ట్ వీక్ ఉంది, 5 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, వెళ్ళాను, వరంగల్కి వెళ్ళాను, నా వాదన చెప్పాను, మహబూబ్నగర్ వెళ్ళాను, మునుగోడు వెళ్ళాను. ఎక్కడ పువ్వులు పూస్తలే కూడా ఆ పువ్వుల దగ్గర కూడా పోతున్నాను, మొలకెత్తిద్దాం పువ్వులవని. కాబట్టి నేను అనేది ఏంటంటే, పోలీస్ వ్యవస్థ చాలా సక్రమంగా ఉంటే, డబ్బునోళ్ళ సంగతి చెప్తారు కానీ సామాన్యులకు చాలా సాయం చేయొచ్చు మనం. సామాన్యులకు, బలహీనులకు అదొక కోరిక ఉంది అంతే తప్ప అదేదో హోంమంత్రి అయ్యి ఏదో మెడల్ వేసుకోవాలా, ఇంకేదో వేయాలని ఏం లేదు నాకు. ఫస్ట్ ఆ రోజు నేను 3 years బ్యాక్ ఇంటర్వ్యూ చేసిన రోజున ఇదే కాన్ఫిడెన్స్, అక్క గెలుస్తా అయిపోతానన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. సరే, ఇలాంటి మాటలు చాలామంది చెప్తూనే ఉంటారు, రాజకీయాలకి రావడం సహజం, ప్రజాసేవ అని చెప్పడం సహజం, జరిగిపోతుంది అనుకున్నాం, ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కూడా మీరు మాట్లాడే ప్రతి ప్రెస్ మీట్ కానీ మీ సంభాషణ కానీ అవన్నీ వింటూ ఉంటే ఈ మధ్య కాలం అనిపిస్తుంది, రౌడీ ఎమ్మెల్యే కావాలని లక్ష్యం పెట్టుకున్నారేమి? ఇప్పుడున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు అవుతారు, రాజకీయాలు రౌడీలు అవుతాను. ఓకే, వాళ్ళందరూ మంచి వాళ్ళు రౌడీ అవుతారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు అవుతే నేను రౌడీ ఎమ్మెల్యే అవుతాను. నిజమైన రౌడీలు అంతా ఇప్పుడు వాళ్ళు అయితే నేను మంచి ఎమ్మెల్యేని పెట్టుకుని మీరు అలాగంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏ జైలుకి వెళ్ళాడు? స్వతంత్ర సమరయోధుడుగా వెళ్ళాడా? స్వతంత్ర సమరయోధుడా? తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయాడా? వాళ్ళని అడిగారు ఎందుకు? ఒక సామాన్యంలో మేము ఇట్లా ఈ రకంగా సామాన్యుల ప్రశ్నలు అంటే రీసెంట్గా మేము ఒక ప్రెస్ మీట్ చూసాను నేను, 1000 తుణుకలతో కొడుకు చిటికలేస్తున్నారు కాంగ్రెస్ నేతని, దమ్ముంటే రమ్మని అంటున్నారు. మేము అనేది ఏంటంటే వ్యక్తిగతంగా ఏముండదండి. నాకు జనరల్గా రాజకీయాలల్లో ఇంతవరకు కూడా ఎవరితో కూడా వ్యక్తిగతంగా అందరితో సంబంధాలు మంచిగా ఉంచుకుంటాను, అందరితో బాగుంటాను. నేను అక్బరుద్దీన్ గారితో కూడా నాతో బాగానే ఉంటాడు, మజ్లిస్ ఎమ్మెల్యే కూడా నాతో చాలా క్లోజు. వాళ్ళ సిద్ధాంతం గురించి వాళ్ళు కొట్లాడుతున్నారు, నా సిద్ధాంతం అంతే తప్ప. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అందరు బాగానే ఉంటారు, హరీష్ రావు కానీ, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ అందరు బాగానే ఉంటారు. మా నిజామాబాద్ జిల్లా నాయకులతో ఇంకా మంచిగా ఉంటాను నేను, ఎందుకంటే నాకన్నా ముందు నుంచి రాజకీయాలు ఉన్నారు వాళ్ళు.
వాళ్ళ అనుభవాలు నాకు తోడవుతాయి. అవును. ఇప్పుడు మా సుదర్శన్ రెడ్డి గారు కానీ, లేదు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, లేదు ఇరవత్రి అనిల్ గారు కానీ, లేదు భూపతి రెడ్డి గారు కానీ, నేను ఇంకా సుదర్శన్ రెడ్డి చాలా గౌరవిస్తాను. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యేలు, మేమేదో మొన్న వచ్చేదో ఎమ్మెల్యేల మీద తప్ప అట్లా ఏం లేదు. కానీ ఆ గౌరవం వాళ్ళు ఇద్దరు క్రాస్ అయ్యారు. వ్యక్తిగతంగా ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఎప్పుడు నేను మాట్లాడలేదే. అంటే నువ్వు మాట్లాడి, నేను గాంధీ సిద్ధాంతమే కాదంటున్నా కదా, నేను చెంప మీద కొడితే చెంప చూపించే లేని లేదు, చెంప మీద కొడితే చేతి తీసేసుడు, చెంపని కూడా చేయి తీసేస్తారు అంతే. అంటే అది సిద్ధాంతం చెప్తున్నాం. అంటే నువ్వు మాట అంటే అంతకన్నా పెద్ద మాట అంటాను. నా తరపు నుంచి ఏదైనా నేను తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి, తప్పులేదు. మీరు అధికార పార్టీలు ఉన్నారు, నా మీద ఏదైనా ఎంక్వైరీ చేయండి. నేను ఏదైనా అవినీతి చేస్తే మీరు ప్రశ్నించండి, నేను ఏదైనా అక్రమ కేసులు పెడితే ప్రశ్నించండి, ఏదైనా అరాచకాలు చేస్తే ప్రశ్నించండి, ఎవరైనా అవమానిస్తే నేను ప్రశ్నించండి, నన్ను కేసులు పెట్టండి, లేదు ఒక కమిషన్ వేయండి, ప్రభుత్వమే మీది కదా, అంతేనా కాదా? కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఎమ్మెల్యే గారిని కాళ్ళు ఎరుకొడతామంటే మరి ఏమని చెప్పాలా నేను దానికి సమాధానం? అంటే పవన్ కళ్యాణ్ని కేసీఆర్ అంటే తప్పులేదు, మమ్మల్ని మొత్తం కాళ్ళు ఇరుకొట్టినా కానీ ఇట్లా ఉండాలి. మేమే 22 రాష్ట్రాలలో కాంగ్రెస్లో కాళ్ళు ఇరుకొట్టి అధికారంలోకి వచ్చాం. ఇంకెక్కడ నేను మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అట్లా ఇట్లా ఉండరు, చూసిరారంటే కాల్చేస్తారు. అంటే వాళ్ళు ఎంకరేజ్ చేయడంలో మీరు మరింత, నేను అందుకోసమే ఇంతకుముందు అక్కడ అరాచకం ఉండే, రకరకాల సమస్యలు ఉండే కాబట్టి ఈరోజు అంతపోతే ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారంటే నా వల్లనే కారణం. ఇప్పుడు ఎవరెవరైతే ప్రెస్ మీట్ పెట్టిన మొక్కలకు లాస్ట్ 5 సంవత్సరాల వీడియో చూడండి, గత శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఇలా ప్రెస్ మీట్లు పెట్టండి, ఒక్కడి ఇట్లా సుస్సు పడ్డది ఒక్కొక్కడికి. నేను కూడా బుట్టసూరోడు ఒకరిద్దరు పెట్టినారు బుట్టసూరోళ్ళు నా మీద. ఇట్లా ఇట్లా చూడండి కదా, 5 ఏళ్ళు ఒక ఆర్మూరు కూడా రాలే, ఒక ప్రెస్ మీట్ కూడా. ఈరోజు స్వేచ్ఛనిచ్చిన ఆ ప్రాంతానికి ఒక దౌర్జన్యపూరితం రౌడీలు, గుండాలు, ఆక్రమణదారులు, కబ్జాదారులు. ఓకే, నేను అనేది కాదు, అప్పుడు మీ టీవీ ఛానల్లో చెప్పిన ఇవన్నీ, మీరే వీడియోలు తీసినారు, మీరే టిప్పర్లు అన్నారు, మీరే చంపినారు అన్నారు. నేను అనలే కదా, నేను అప్పుడు రాజకీయాలు లేను. దీనికి అంతటికి కారణం మీడియానే. మరి మీరే చెప్పారు, టిప్పర్లతోని చేపూర్ రవిని చంపిర్రు, టిప్పర్లతోని జానకంపేట సత్యంని చంపిర్రు అంటే వార్తలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, మీ మీడియా వాళ్ళనే కదా అట్లాంటి అరాచకాలలో ఈరోజు స్వేచ్ఛగా ఎమ్మెల్యేని కూడా తిట్టే స్వేచ్ఛనిచ్చిన నేను. కానీ వ్యక్తిగతంగా పోదని నేను అంటున్నాను. ఎందుకు మీకు ఆయనకి ఎడే సంభాషణ ముదిరింది? ఒకసారి ఎమ్మెల్యే అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అనడం, మొదటిసారి అంటే పర్వాలేదు, చెప్పండి మీరు అడగండి. మహేష్ కుమార్ గౌడ్ని అనిల్ ఎర్రవర్తిని టార్గెట్ చేయడంలో వాళ్ళు ఏమంటున్నారంటే బీసీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు అంటున్నాడు. అంటే ఇప్పుడు మా ప్రధానమంత్రి బీసీ నాయకుడు కాదా? మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బీసీ నాయకులు కాదా? మీరు ఏం మాట్లాడుతున్నది ముఖ్యం కదా. ప్రధానమంత్రి బీసీ కాదు, లేకపోతే మా దాంట్లో బండి సంజయ్ బీసీ కాదు, ధర్మపురి అరవింద్ బీసీ కాదు. అంటే బీసీ కాంగ్రెస్లో ఉంటేనే బీసీ అవుతారా? బీఆర్ఎస్లో ఉంటే, బీజేపీలో ఉంటే బీసీ నాయకులు కాదా? మేము ఏమంటున్నాము, మీరు గౌరవప్రదంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, వ్యక్తిగత సంబంధాలు మంచిగా ఉన్నాయి, వచ్చినప్పుడు మీరు ఏదైనా మాట్లాడండి, తప్పులేదు. నేను అందే పిసిసి అధ్యక్షుడు గారికి, ఎమ్మెల్సీ గారికి చెప్తున్నా, మీరేమన్నా మాట్లాడచ్చు, తప్పులేదు. మీ కార్యకర్తలు చప్పట్లు కొట్టాలంటే ఇంకేదైనా చెప్పుకోండి. మీరు రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటున్నారంటే కొంచెం సంతోషపడి చప్పట్లు కొడతారు, చప్పట్లే కావాలన్నప్పుడు ఏదైనా చెప్పుకోండి. మీరు లేదు ఒకటేసారి ఎమ్మెల్యే అంటే ఆ సందర్భాన్ని బట్టి అన్న. ఇప్పుడు మీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా, దయచేసి మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఆ రకంగా మాట్లాడటం వల్లనే దానికి నేను ఆ రకంగా రిప్లై ఇచ్చాను. ఒక్కసారి ఎమ్మెల్యే అంటే అవును, నేను ఒక్కసారి ఎమ్మెల్యే అయినా కదా, నిజమే. నేను ఒక్కడే అంటే ఒకసారి ఒక స్పాంటేనియస్గా ఒక సెటర్గా అన్నాడు అంటే ఒకేసారి ఉంటాడు ఈయన అని, రైట్, ఓకే. దేవుడు ప్రజల ఆశీర్వాదం ఉంటాను, శాశ్వతమేం కాదు కదా నాకు ఎమ్మెల్యే. కానీ మీరు ఎప్పుడు గెలలే కదా ప్రజా జీవితంలో, ప్రత్యక్ష ఎన్నికలల్లో ఒకసారి 5 సార్లు గెలిచినోడు అన్న ఒక అర్థం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, లేదు మీరు ఎలక్షన్లో ఎట్లన్నా అక్కడ ఎట్లన్నా మీరు మార్చాలనుకుంటున్నారు, అక్కడ నాతో ఓడిపోయిన వినయ్ రెడ్డి అని అతను ఇన్ఛార్జ్, అతను మార్చండి. ఎందుకు ముసుగులో కుదిరంటే మీ మధ్యన కూర్చొని నా మీద ఎందుకు ఎడతారు మీరు? ఇప్పుడు వినయ్ రెడ్డిని మార్చాలనుకుంటే మార్చుకొని మహేష్ కుమార్ కూడా అదేమంటారు ఇన్ఛార్జ్ ఉండండి. ఎట్లన్నా డిచ్పెల్లి ఓడిపోయారు, నిజామాబాద్ ఓడిపోయారు, ఇంకా మీకు ఆల్టర్నేటివ్ ఎక్కడో వెతుకుతున్నారు. ఓకే, మీ దృష్టిలో మీ లోపల ఏదైనా ఉన్నప్పుడు మీరు రండి, ఆర్మర్ వెల్కమ్ అని చెప్తున్నా కదా నేను బహిరంగంగా. ఏముంటుంది రాజకీయాలలో, శాశ్వతం ఏముంటుంది? మహేష్ కుమార్ కూడా రమ్మంటున్నాను. రెండోది అనిల్ కూడా నాకు మంచి ఫ్రెండే. ఆయన ఎప్పుడు క్రాస్ కాలేదు, ఆయన క్రాస్ అయ్యింది కాబట్టి నేను క్రాస్ అయినా. ఇప్పుడు ఆయన ఎందుకు అంటాడు, నేను ఇప్పుడు ప్రజలతో ఎన్నుకోబడ్డా, మీరైనా 2 సార్లు ఓడిపోయినరు అంటే మీకన్నా ముందే నేను ఎమ్మెల్యే, తప్పలేదు. ఇప్పుడు వస్తా ఆరుమూరుకు వస్తా, చేతులు కాళ్ళు ఇరగొట్టి అప్పుడు చెప్తాను. ఇక ఇరుగొట్టాడు బోలు ఇరుగొడతాం, మీరు దేశంలో ఇరుగొడతాం, అవన్నీ పక్కన పెట్టండి. ఇంకా బీజేపీతో పెట్టుకున్నాడు ఓడు, గోక్కున్నాడు ఓడు ఉండలే కానీ అవన్నీ పక్కన పెట్టు. నేను ఏమంటున్నా అంటే, మీరు పదం దాటిన రోజు నేను పదం దాటుతాను, క్లియర్గా చెప్తాను. ఇప్పుడు కూడా నేను గాంధీని గాను, మీరు మీ హుందాతనంతో మీరు ఉండండి.
రాజకీయ విమర్శలు చేయండి, తప్పులేదు. నేను ఈరవత్రి అనిల్ కూడా చెప్తున్నాను, రాజకీయ విమర్శలు చేయి. నేను కాదు ట్రాక్టర్లలో ఇసుక కొట్టేది బాలకొండలో, నేను కాదు. ఎక్కడెక్కడ ఇసుక నడితే నేను కాదు, నేను మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ నేను కాదు. బీసీలను ఇబ్బంది పెట్టి బీఫామ్ తీసుకోకుండా ఇంకా ఉన్నత వర్గాలకు ఇచ్చింది నేను కాదు. కానీ అవన్నీ నాకు వ్యక్తిగతంగా నాకు ఇష్టం కూడా లేదు మాట్లాడటం. అతను అన్నాడు కాబట్టి ఆ రకమైన కాలు చేతులు తిరిగాడు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నన్ను ఆ మాట అన్నాడు కాబట్టి నేను అన్నాను. నా జోలికి వస్తే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరికైనా చెప్తున్నాను. మీరు మహేష్ కుమార్ గౌడ్ని పైరవి కార్డ్ అన్నారు, తర్వాత ఒక డమ్మీ అని కూడా అన్నారు. అంటే ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉంటే డమ్మీయా? రామచంద్రరావు కూడా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయనకి ఏ కోటాలు ఇచ్చారు? నిజామాబాద్ బిడ్డకి ఇచ్చారు, ఉత్తర తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్కి ఇచ్చారు. జిల్లా గురించి కూడా నేను ఏమంటున్నాను, పార్టీ పరంగా కూడా చాలా సర్వీస్ చేశారు. దట్ ఈజ్ ఓకే. అది ఆయన పార్టీకి అది లయబిలిటీ ఉంది, అంత డెప్త్గా పోతున్న పార్టీ విషయం. ఏమంటున్నామంటే పుట్టినైతే నిజామాబాద్ బిడ్డలమే కదా మేము. మహేష్ కుమార్ కూడా అయినా, నేనైనా, అనిల్ అయినా, సుదర్శన్ రెడ్డి అయినా, అరవింద్ అయినా, మేము ఆ నేలలో పుట్టి ఆ నేలలో కలిసిపోయేవాళ్ళం. మీరు రారు కదా, రేవంత్ రెడ్డి ఆడికి వచ్చి నిజామాబాద్ చస్తాడు, మేము చస్తాం కదా. నిజామాబాద్ పుట్టింది మేము, చచ్చేది మేము. కామారెడ్డికి చచ్చేది మేము అంటున్నాం. ఇప్పుడు రమేష్ కుమార్ అయినా, నేనైనా, అనిల్ అయినా అందరం చచ్చి ఆ భూమిలో కలవాలి కాబట్టి ఆ భూమి రుణం తీసుకోండి అంటున్నా. అధికారంలో ఉన్నారు, ఇంతవరకు నిజామాబాద్ జిల్లా మొత్తం మన్ను పోసిండు రేవంత్ రెడ్డి. ఈ దక్షిణ తెలంగాణ మంత్రులు మొత్తం 3 జిల్లాలలో నిజామాబాద్ జిల్లా అంటే మరి ఎంత చిన్న చూపు అంటే కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వాలి. ఓకే, వాళ్ళ అంతర్గత విషయమే కావచ్చు, కనీసం అంటే వాళ్ళ దృష్టిలో దక్షిణ తెలంగాణ మంత్రులు రేవంత్ రెడ్డి గారి దృష్టిలో నిజామాబాద్ జిల్లా నాయకుల సంగతి చెప్తున్నాను నేను. ఓకే, పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు, సమానంగా కూర్చుంటున్నారు, రాహుల్ గాంధీ గారు కూర్చుంటున్నారు. అటువంటిప్పుడు జిల్లాలో మనకేముంది? నేను అసెంబ్లీని అడుగుతున్నాను, తిరుగుతున్నాను జిల్లా సమస్యల పట్ల. నేను కాదు కదా, నేను ఒక శాసనసభ్యుని మాత్రం ప్రతిపక్షంలో. మీరు ఒక జిల్లా సీనియర్ నాయకుడు, జిల్లా గురించి మీరు పట్టించుకోవాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్కు 1000 కోట్లు ఉండబోతుంటే, మనం ఖమ్మంకు 3 మంత్రులు 1000 కోట్లు ఉండబోతుంటే, నల్గొండకు 1000 కోట్లు ఉండబోతుంటే అలా కొండబోతానంటే మన నిజానికి తెచ్చినాడు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి గారు జక్రాంపల్లి ఎయిర్పోర్ట్, నిజామాబాద్ ఎయిర్పోర్ట్ డిక్లేర్ చేసిపోయాడు. ఇప్పుడు ఒక రాయి ఉండేది, అప్పు ఉండదు. చెప్తున్నాను, మాకేం తక్కువైంది నిజామాబాద్కు? ఎప్పుడో 100 సంవత్సరాల కింద కట్టుకున్నాము. ఏది నిజాం సాగర్, దాన్ని కూడా రిపేర్ చేయొద్దిగా. కాలువలు రిపేర్ చేసుకోవద్దు, డిస్ట్రిబ్యూటర్ కెనాల్ రిపేర్ చేసుకోవద్దు. మీరు ఎట్లన్నా ఇప్పుడు 84,000 కోట్లు ఉండబోతున్నారు. అది 2 ఏళ్ళలో కంప్లీట్ చేస్తారట. ఇంకా ముఖ్యమంత్రి స్టేట్మెంట్, నేను స్టేట్మెంట్ కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్. అయితే ఆయన అత్తగారు మహబూబ్ నగర్ ఉండొచ్చు, మాకు చుట్టాలు లేకపోవచ్చు నిజామాబాద్ జిల్లా వాళ్ళు, కానీ మా జిల్లాకు 2,000 కోట్లు కూడా ఇయ్యరా? ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఎవరిచ్చారా? మీరు ఫైట్ చేసినట్టున్నారు. అంటే ఆర్మూర్ ప్రజలు ట్యాక్స్ కడతలేరా? ఇప్పుడు నిన్న 28,900 కోట్లు అప్పు తెచ్చాడు 3 నెలల. నిన్న 7,000 కోట్లు తెచ్చాడు రేవంత్ రెడ్డి. ఆర్మూర్ ప్రజలు అప్పు అలా లేదా మాకు? మొన్న రీసెంట్లీ 4 మంత్స్ చెప్తాం, 3 నెలలు చెప్తున్నా 28,900 కోట్లు, నిన్న 7,000 కోట్లు జూలై 1 నాడు. ఈ డబ్బు మాది కాదా? ఎవడబ్బా సొమ్ము? ఎవరికి ఇస్తున్నారు మీరు? బరాబర్ మా అబ్బా సొమ్ము, అది మా వాటా ఉంది తెలంగాణలో. ఇక్కడ సేమ్ సిమిలర్గా సో చాలా వరకు డిస్కషన్ అయింది, మళ్ళీ నేషనల్ టాపిక్ ఇది. సో దక్షిణాది రాష్ట్రాలు అన్యాయం జరుగుతున్నది, ఎంపీ స్థానాల్లో లేకుంటే ఇంకేది జరుగుతున్నప్పుడు చాలామంది, మరి మీరు ఎక్కడ మాట్లాడారు నేను చూడలేదు, బట్ చాలామంది బీజేపీ నాయకులు మాట్లాడుతుందంటే మన అవయవాల్లో ప్రతిదీ మన అవయవమే, ఏది పని చేయకపోయినా ఇబ్బందే. హార్ట్ ఎక్కువ పని చేస్తుంది అని చెప్పి కాళ్ళు నడిపియమా, కాళ్ళు ఎక్కువ పని చేస్తున్నాయి అని చెప్పి హార్ట్ను వదిలేస్తామా, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. సో మరి అన్ని రాష్ట్రంలో అన్ని సమానంతోనే డెవలప్మెంట్ జరగాలి, రైట్? మీరు కోరుకుంటున్నారు. దేశం పరిస్థితి అదే కదా, దేశంలో అన్ని సమానమే కదా. తక్కువ ఎక్కువ ఇట్లా డిఫరెన్సియేషన్ వచ్చినప్పుడు అట్లాంటి డిఫరెన్షియేషన్ రావద్దనే కోరుకుంటారు కదా. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది ఫైట్స్ కదా, అడగండి కదా, దానికి చెప్తాను కదా ఫైట్ దక్షిణాది రాష్ట్రాలకు అదే చెప్తున్నారు కదా. మీరు ఇంక ఇది ఇంటర్వ్యూ ద్వారా కూడా ఇంకా మంచిగా వ్యూవర్స్ ఎక్కువ ఉంటారు మీ ఛానల్కు, ఇంకా క్లియర్గా పోవాలా. భారత ప్రధాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న అదేదో ఒక అఫీషియల్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఇద్దరు, 8వ తారీఖు అనుకుంటాను గత నెల. ఆ రోజు క్లియర్గా చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు మాట్లాడాడు. మీరు ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఒక ప్రధానితో మాట్లాడినప్పుడు అంటుంది, నేను స్టేజ్ మీద ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నా, పార్టీల గురించి మాట్లాడలేదు. భారత ప్రధాని తెలంగాణ ముఖ్యమంత్రి గురించే మాట్లాడుతున్నా. పేర్లు పక్కనే ఓ బాత్ అలాగే బాయ్ అలాగే, ఈ రెండే చెప్తున్నాను మీకు మంచిగా వెరీ క్లియర్గా అర్థం కావాలా. ఇంకా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన ఇప్పుడు తెలంగాణకి ఇంకా క్లియర్ మీ వ్యూవర్స్ చెప్పుకుంటారు కాబట్టి. భారత ప్రధాని తెలంగాణ ముఖ్యమంత్రి ఒక వేదిక మీద హైటెక్ హోటల్లో అక్కడెక్కడ కూర్చున్నప్పుడు ప్రోగ్రాంలో క్లియర్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగాడు భారత ప్రధాని, మీరు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా ప్రధాని అంటే ఆయనకే వచ్చినట్టు ఒక భారత ప్రధాని అవమానకరంగా కూడా మాట్లాడాడు. మీరు భారత ప్రధాని ఏమడుగుతావు అడుగు,
మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకెట్లా సపోర్ట్ చేసాడో నాకు కూడా అట్లనే సపోర్ట్ చేయమన్నాడు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి. అంటే ఒక సెటరికల్గా ఇంకొకరికే తెలుస్తుంది ఇక తెలంగాణలో ఇట్లాంటి 8,000 మందిని చూసిండు మా మోడీ గారు. ఈడు అని ఎవరు అంటున్నారు? ఇతన్ని అంటున్నాను నేను అట్లా ముఖ్యమంత్రి కానీ ఈడు అన్నాను. ఎందుకంటే అనేటప్పుడు అంటాను ఒక వచ్చే రోజు వస్తుంది ఆయన కూడా మస్తు మంది అని అంటాడు కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. అంటే నేను ఈ ముఖ్యమంత్రి గారును ఏమన్నాడంటే ప్రధానమంత్రిని అవమానకరంగా మాట్లాడాడు. మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడైనా 3వ ప్రధానమంత్రి ఆ 25 ఏళ్ల కింద తీసే అవసరం లేదు. నువ్వు అప్పుడు కౌన్సిలర్ ఉండే, ఇప్పుడు నువ్వు కూడా పెయింటర్ ఉండే, ఇట్లానే వస్తుంది ముఖ్యమంత్రి. గుజరాత్ ఏ రకంగా అయితే నిధులు అదే చెప్తున్నాను మీరు ప్రధానమంత్రి మా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లా సపోర్ట్ చేశారో సహకరించారో నాకు అట్లనే సహకరించి అన్నాడు. దానికి భారత ప్రధాని సమాధానం ఏంటంటే భారత ప్రధాని గారు ఇక్కడ పార్టీలు వ్యక్తులు ముఖ్యం కాదు, మనోజ్ రాసి పెట్టుకో, ఇది భారత్, అఖండ భారత్. ఈ రాజ్యాంగం ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన దేశం ఇది. రాజ్యాంగం ముక్కలైందా? రాజ్యాంగం ద్వారా చేసినారు అంటున్నా. 565 సంస్థానాలని దేశంలో 565 సంస్థానాలు ఉండే మన స్వాతంత్రం, అది ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసినారు. ఈ ఒక్కటైన దేశాన్ని ముక్కలు చేయడానికి వేలాది మంది ప్రయత్నం చేస్తున్నారు. అది మేము చేయని రాజ్యాంగం అమలు చేస్తలేరనేది నేను అదే ఆ రోజు చెప్పిన భారత ప్రధాని చెప్పింది ఏంటంటే మళ్ళీ మీకు కొంచెం చెప్తున్నా బాత్ ఉస్కా మోడీజీ కా బారే మే रेवंत जी जरा सुनो वही बात जो प्रधानी जी जो बात किया मोदी जी ने, रेवंत जी जरा सुनो, जो आप जिधर खोज रहे गुजरात को तेलंगाना का जिधर खोज रहे तुम प्रॉब्लम में गिर जाएगा. तुम्हारा वही चाहिए. मैं 10 साल में जो मैं प्रधानमंत्री से बने से 10 साल में जो गुजरात को जो दिया आपको हिसाब भेजता हूँ, वो चाहिए बोलो तो दे दूँ तेलंगाना को, लेकिन ये सोचो तुम अभी जो मिल रहा है उसमें आधा ही मिलेगा तुम्हारा. అంటే గుజరాత్కి ఏమి ఇస్తలేమని చెప్తున్నారా? అంటే ఇస్తున్నాము కానీ మీరు అనుకున్నట్లు ఏదైతే అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో అది లేదు. మీకు చెప్పే భారత ప్రధాని మాటలు మాట, మీరు పార్టీ అధ్యక్షుడు వేరు, పార్టీ వేదికలు వేరు, పార్టీ డిబేట్లు వేరు. మనోజ్ దిస్ కేర్ఫుల్ లిజన్. తెలంగాణ ప్రజలు కూడా కేర్ఫుల్గా వినాల. భారత ప్రధాని మాటలు తెలంగాణ ముఖ్యమంత్రి జరిగిన సంభాషణ గురించి మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి బయట ఏమన్నా మాట్లాడచ్చు, ప్రధానమంత్రి బయట ఏమైనా మాట్లాడచ్చు. 10 సంవత్సరాల ఏం గంపల్లో మీకు లెక్కలు పంపిస్తాను, ఒకవేళ కావాలనుకుంటే అదే రకంగా పంపిస్తాను తెలంగాణకు నిధులు, కానీ మాత్రం ఇందులో సగమే వస్తాయని చెబుతూ ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేకు అంటే బడ్జెట్ అంటే మొత్తం లెంత్ అది రెగ్యులర్ జరిగే వర్క్తో పాటు 500 కోట్లు మాత్రమే వచ్చేటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. కానీ ఒక తెలంగాణకు 5,500 కోట్లు ఇస్తున్నాం. అంటే ఏ రేంజ్లో మేము తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నాం ఒకటి. ఇంకా ప్రధానమంత్రి గారు చెప్పాలంటే 100 ఉన్నాయి. ఇంకొకటి చెప్తాను, బుల్లెట్ ట్రైన్ 7 ట్రైన్లు బుల్లెట్ ట్రైన్లు డిక్లేర్ చేస్తే 3 బుల్లెట్ ట్రైన్లు 10 లక్షల కోట్లు. तेलंगाना हमारे लिए अनमोल है. हमारा जो साहस दिवस है, मेरे हमारा जन्म दिवस है, ये जो धरती है ना तेलंगाना का धरती हमारे लिए अनमोल है. हमारा जो मतलब जन्म दिया है यहाँ पर 84 में जंगारेड्डी बल्कि हनुमाकोंडा का जो मेंबर ऑफ पार्लियामेंट है उसको पहले सीट है, वो साहस दिया, हिम्मत दिया लड़ने के लिए देश भर. जो हनुमाकोंडा का जो हिम्मत आज देश भर बल्कि 22 स्टेट में हम पावर में आया, देश को तीसरा बार चलाया. जो कर रहे वो कर दे रहे हम लोग. त्रिपुर कला खत्म, 370 आर्टिकल जो देश के लिए जो बोलते हैं, देश के लिए जो वादा करता है बिना एक स्काम का सिवा. यूपीए में 78 स्काम्स, यूपीए में ओनली 1,57,000 करोड़ ओनली इंफ्रा. आज का दिन 43,50,000 करोड़ देश भर. वंदे भारत, अमृत भारत, 18 लाइन का हाईवे, सीवेस, कनेक्टिस, ఎయిర్వేస్ అవి చేస్తున్నారు. బట్ అవి ఇంప్లిమెంటేషన్ రకంగా వచ్చారు చూస్తే మన చెర్లపల్లి మన దగ్గర హైదరాబాద్లో అవి కూలిపోవడాలు లేకపోతే ఇప్పుడు కూడా కోట్లాది చుక్కల రాలిపోయే చుక్క చూడక అది నిరాశవాది. కోట్లాది చుక్కలు ఆకాశంలో ఉన్నాయా లేవా అంటే అంత కోట్లాది చుక్కలను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న మనము ఒక చుక్క రాలిపోతాను మరి కోట్ల చుక్కలు ఎట్లా అవుతాయి? చిన్న చిన్న రిపేర్స్ మాన్యువల్ మిస్టేక్స్ అండి. మీరు గమనించాల్సింది 146 కోట్ల పాపులేషన్ ఉన్న దేశంలో, రోజుకు 85,000 మంది పుట్టే దేశంలో, 31,000 మంది చనిపోయే దేశంలో ఇవన్నీ మాన్యువల్ మిస్టేక్స్ అండి. ఏ ప్రపంచంలో అమెరికా కావచ్చు, ఏ దేశంలో కావచ్చు, ప్రభుత్వం ఏదైనా స్కామ్ చేసిందా? 2G స్కాము, ఆ స్కాము, భూమిలో స్కాము, ఆకాశంలో స్కాము. రెండోది ఈరోజు ఏం తక్కువ చేసినామండి? ఎంత ఏళ్ళు ఉంది? 40 ఏళ్ళు, 60 కోట్ల మందికి ఈరోజు సుమారు 16 కోట్ల మందికి జల్ మిషన్ స్వచ్ఛమైన నీరు, 12 కోట్ల మందికి శౌచాలయాలు, 11 కోట్ల ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్స్.
81 కోట్ల మందికి ప్రధానమంత్రి అన్న కళ్యాణ్ యోజన. ఏది 58 కోట్ల జన్ధన్ ఖాతాలు, 57 కోట్ల ముద్రా లోన్స్. ఆ జన్ధన్ ఖాతాల్లో ముద్రా లోన్స్ 15 లక్షలు. 15 లక్షలు అని మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే అదొక చిన్న మీరు టెక్నికల్గా పోతున్నారు. ఇంకా 100 ఏళ్ళైనా దానివల్ల ఉపయోగం లేదు మీరు మాట్లాడే మాటలు. ఆ రోజు విదేశీ బ్యాంకులలో ఏదైతే మూలుగుతున్నాయో ఆ నిధులు తీసుకొస్తే ఈ రకంగా అవుతాయన్న తప్ప బ్యాంకులలో వేస్తామని అనలేదు. దానికన్నా ఎక్కువనే ఈరోజు రికవరీ చేసినాం. 6,600 కోట్లు ఉండే ఏది ఈడీ రికవరీస్, ఈరోజు 1,20,000 కోట్లు. దేశాన్ని అన్ని వైపులా దిగ్బంధం చేశాం. ఈరోజు 38,000 కోట్లు ప్రతిపక్ష పార్టీల దగ్గర అదంతా, ఇంకా అధికార పార్టీ దగ్గర టచ్ అయినట్టున్నారు ఈడీతోని. ఇంకోటండి, ఏమీ లేని యోగి ఆయన, కర్మయోగి. నరేంద్ర మోడీ గారు అంటే కర్మయోగి. మీరు భవిష్యత్ తరాలల్లో ఆయనని చూడలేకపోయినామని బాధపడతారు, ఆయన ఉన్నప్పుడు పుట్టలేనని బాధపడతారు. 30 సంవత్సరాలుగా 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధానమంత్రి ఉండి ఒక్క అవినీతి మార్గంటకుండా, ₹1,00,000 ఆదాయం పెరగకుండా. అవినీతి మార్గాలు అంటే సరే, మన పెద్ద చెప్పుకోవడానికి ఏం లేకపోయినా కూడా అనేక రకాలు కదా, నీట్ పేపర్ లీకులు, తర్వాత మళ్ళీ మీకు వ్యవస్థలు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు అన్ని ముఖ్యమంత్రి కూడా వేయలేడు, అన్ని ఎమ్మెల్యే కూడా వేయలేడు. జరిగితే సరిదిద్దడం, మళ్ళీ నీట్ పెట్టేసినాం. నిరాశ ఏందద్దు. సింపుల్ కాదు కదా, చాలా మంది విద్యార్థులు సింపుల్ అని మనం అంటలేమండి. దానికి ఎట్లా ఆర్మీ హెల్ప్ తీసుకున్నాం అవసరం అయితే, అది మోడీ గారు ఉంటేనే చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొన్ని దుర్మార్గులు వ్యవస్థలు ఎప్పుడు ఉంటారు, అరికట్టాలి. అట్లాంటి సంఘటనలు మేము కూడా ఇబ్బంది అనిపిస్తుంది మాకు. 1-2 సార్లు అయితే ఏం కదా, ప్రతిష్టాన్ని తీసుకునే చేసినాం. దాంట్లో ఒకటి అండి, ఈ ప్రతిపక్షాలన్నీ నిర్జీవమైపోయినాయి దేశంలో. ఏదో రకంగా వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ. తీవ్రవాదులు ఇంతకుముందు సపోర్ట్ చేసిన వీళ్ళే తీవ్రవాదులు అయ్యేటట్లున్నారు కొన్ని రోజులు అయితే. ఎందుకంటే ఎట్లన్నా మేము 22 రాష్ట్రాలు వచ్చేసినాం, ఇంకా 3-4 రాష్ట్రాలు అయితే అయిపోతుంది, దేశమే మొత్తం కాషాయమయమైపోతుంది. అందుకోసమే బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన వలస అంటే ఆక్రమణదారులకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు బహిరంగంగా ఒకసారి అసదుద్దీన్ ఓవైసీ గారు అంటారు 6 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ అని, అంటే అక్రమ వలసదారులు. ఆయన ఒప్పుకుంటున్నాడు. మరి ఎందుకు ఈ దేశం గాలి నేర వీళ్ళకి దేశానికి మీద ఎటువంటి హక్కులు ఎట్లా అనుభవిస్తారు? అంటే అందరూ ఈ రకంగా భారతీయ జనతా పార్టీకి శత్రువులు అయిపోయారు. అటువంటి సమయంలో బీజేపీ నాయకులు చాలా అగ్రెసివ్గా అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, దారుసలాం వాటిని అది చేస్తాం ఇది చేస్తాం వార్నింగ్లు ఇస్తారు కదా. మీ 12-13 ఏళ్ళ కాలంలో మోదీ గారు మన హిస్టరీ మీద క్రియేట్ చేయగలిగారు. 14 సంవత్సరాలు ఏమో కంటిన్యూస్గా ఉండగలిగారు కదా. ఒక్క కేసు, ఒక ఈడీ రైడు, ఒక ఐటీ రైడు, ఒక సిబిఐ, ఒక్క ఎంక్వైరీ జరగలేదు ఇంతవరకు అక్బరుద్దీన్ ఓవైసీ మీద, అసదుద్దీన్ ఓవైసీ మీద. ఇప్పుడు అక్బరుద్దీన్ ఇప్పుడు ఆయన చాలా వ్యాఖ్యలు అవి వేరండి. ఇప్పుడు రాజకీయంగా వ్యతిరేకిస్తాం తప్ప వ్యక్తులను ఎందుకు వ్యతిరేకిస్తాం? మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. పాకిస్తాన్ సహచరులు, పాకిస్తాన్ అనుచరులను మాట్లాడిన సందర్భాలు నేను ఒకటే చెప్తున్నాను. అక్బరుద్దీన్ గారైనా అసదుద్దీన్ గారైనా వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏంది అక్బరుద్దీన్ గారు క్లియర్గా చెప్పారు. కల్మ చదివేటోళ్ళు ఇదే, కల్మ చదివేటోళ్ళే మా వాళ్ళు, కల్మ చదివిన వాళ్ళు ఇదే, మాకు సంబంధం లేదు అన్నారు. కాబట్టి హిందువులకు చెప్తున్నాం, కొన్ని రోజులు ఓపిక పట్టండి అయ్యా, మీరు మైనారిటీ అయితే అట్లా అయితే పరిస్థితులు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగా అవుతాయి. అక్బరుద్దీన్ బహిరంగంగా చెప్తున్నాడు. అసదుద్దీన్ గారు కూడా అన్నారు కదా ఎన్నికల ప్రచారంలో, యోగి మట్మే జాయేగా, మోడీ హిమాలయ మే జాయేగా, కోన్ బచానేకి ఆయేగా. ఇంతకన్నా దారుణమైన పదం భారతదేశంలో ఉందా? మీరు చెప్పండి దయచేసి. అది ఓన్లీ మోదీని అంటే హిందువులు అన్నట్టేనా? నేనే మళ్ళీ మీకు అదే అంటే ఈరోజు మీరు అనుకుంటున్నచ్చు యోగి మోడీ రక్షణగా ఉన్నారని. ఒక్కసారి ఓడిపోతే ఆయన ఉద్దేశం అది, ఒక్కసారి అప్పుడు ఓడిపోతే బీజేపీ నాయకులను హెచ్చరించినట్టు అనుకోవచ్చు కదా అట్లా. నో, కోన్ బచానేకి ఆయేగా. ఇప్పుడు ఒక ప్రజానాయకులు, ఇప్పుడు ఈయన అక్బరుద్దీన్ గారు కూడా నేను చెప్పాను, నేనేమి ఎక్కడ క్రియేట్ చేసే వర్డ్స్ కాదండి ఇవన్నీ. అక్బరుద్దీన్ గారు మా దృష్టిలో ఆడు ఎవడన్నా కానీ కులబోడు, బీసీ, ఎస్సీ, ఓసీ, మాకు ఎవడైనా ఒకటి అందరు మా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. మా వాడేవాడని ఉంటే కల్మ చదివేటోడే. ఇది బహిరంగంగా అక్బరుద్దీన్ గారు అన్నది, నేను కాదనేది. కాబట్టి నాలాంటి అందరూ అనకపోవచ్చు, నేను క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళ ఉద్దేశం క్లియర్గా కనబడుతుంది, భవిష్యత్తులో దీన్ని ఇస్లామిక్ కంట్రీ చేద్దామని. కాబట్టి హిందువులను జాగ్రత్త ఉండమంటున్నాం, క్లియర్గా చెప్తున్నాం. వికసిత్ భారత్ ఏదైతే మన కళలు ఉన్నాయో, ప్రధానమంత్రి గారి కళలు ఉందో, వికసిత్ భారత్లో మనం ఉందాము అంటున్నాను. వికసిత్ భారత్లో ఆత్మగౌరవంతో ఉందాము అంటున్నాను. వికసిత్ భారత్లో బుల్లెట్ ట్రైన్లలో మన మనమలు, మన కూతుర్లు మన తిరగనే అంటున్నాను, మన భవిష్యత్ తరాలు. మళ్ళీ మీరు మైనారిటీకి అయిపోయి బంగ్లాదేశ్లో దీప్ దాస్ కదా పారముండంగా ఊరిపెట్టినట్లు, పాకిస్తాన్లో కదా 22% ఉన్న వాళ్ళని 1%కి తెచ్చినట్లు. దాన్ని నేను లెక్కలతో సహా చెప్తున్నాను. ఒక్కటి తప్పున్న దేనికైనా సిద్ధం నేను. అంటే ముందస్తుగా ఊహించి ఇప్పుడు పాలిటిక్స్ వాళ్ళు చెప్తున్నారు. ఊహించడం వేరు. మీరు ఇట్లా ఇంత ఓపెన్ స్టేట్మెంట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయొద్దని? ఇంత ఓపెన్ స్టేట్మెంట్ కౌన్ బచ్చేగా
కౌన్ బచ్చేగా డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ కదా, ఎందుకు మీరు कौन बचाएगा ऊपर वाला देख लेगा वो ऐसा नहीं है. ఉపర్ వారు దేఖలేక దేవుడిని చూసుకోమంటారు, మీరు ఎందుకు చర్యలు తీసుకోవద్దు? ఏదైతే శక్తి పైన ఉన్నటువంటి దేవుడి కంటే కూడా మన కళ్ళు ఎదుట ప్రధాని గొప్ప కదా, మన కళ్ళు ఎదుటినటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా గొప్ప కదా. ప్రజాస్వామ్యంలో ఫెడరల్ స్టేట్స్ రాజ్యాంగంలో ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయి, దుర్మార్గులకు చాలా ఎక్కువ అవకాశాలు ఇది. కాబట్టి దాన్ని సరిదిద్దుతున్నాం. ఒకప్పుడున్న ఎందుకు చర్యలు చర్యలు ఏం జరుగుతున్నాయి? ఒకప్పుడు బాంబులతో మోగిన భారతదేశాన్ని ఈరోజు బాంబులు లేకుండా చేసినాం. నా క్వశ్చన్ ఒకటి డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్, అంత ఓపెన్ స్టేట్మెంట్ చేసిన వ్యక్తి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? అంత స్టేట్మెంట్లు మేము చేయలేమంటున్నారు, లేదా అది ఏమంటారు గ్రాఫింగేషన్ అంటున్నారు. ఇప్పుడు చేస్తున్నారు, అది పెద్ద విషయం కాదు కదా. మీరు నిజంగా తలుచుకుంటే టైం పడుతుంది, దానికి సమయం వచ్చినప్పుడు అది కూడా చూపిస్తారు. ఇట్లాంటి ఆయన అట్లా మాట్లాడితేనే మీరు ఇట్లా మాట్లాడి రాజకీయాలు చేయాలంట. ఆయన అట్లా మాట్లాడాలి, మీరు ఇట్లా మాట్లాడాలి అంతే. రాజకీయ పార్టీనండి, భారతీయ జనతా పార్టీ. అదే అంటున్నా, ఫక్తు రాజకీయాలే చేయాలి. అవునండి, ఫక్తు రాజకీయాలు. కాంగ్రెస్ ఏం చేసింది? 1960 నుంచి రాముణ్ణి టెంట్లలో పెట్టింది. హిందూ కాడా? వాళ్ళు హిందువులు కారా? హిందువులు కేంద్ర మంత్రులు కాలేదా? హిందువులు ముఖ్యమంత్రి కాలేదా? మరి ఎందుకు రాముడు ఎందుకు కనవలేదు? రాముడు వారసులు మేమే, బహిరంగంగా చెప్తున్నా నేను. మేము అంటూ వాళ్ళు బీజేపీనా? బీజేపీ మరి రాలేదు, కాంగ్రెస్ వాడు అయోధ్యకు రాలేదు, అయోధ్య గింజలు మొక్కలేదు, అక్షంతలు ముట్టలేదు. చెప్తున్నాను, ఇప్పుడు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, బహిరంగంగా చెప్తున్నాను. ఎప్పటి వరకు అయితే గౌరవనీయ శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అయోధ్య వచ్చి రాముడి దర్శనం చేసుకునే వరకు కాంగ్రెస్కి ఎటువంటి హక్కు లేదు ఈ ధర్మం గురించి మాట్లాడేది. ఎందుకు ఆయన కూడా దేవుని పూజిస్తారు? మళ్ళీ మాకు అన్నద్దు, అయోధ్యకు వస్తే దేవుడా లేకుంటారా? నన్ను మళ్ళీ చెప్తున్నా, అయోధ్య 500 సంవత్సరాలు హిందువుల కళ, లక్షలాది మంది హిందువులు చనిపోయారు త్యాగాలు ఆ దేవుడి గురించి. కరసేవకులు బుల్లెట్లతో తిన్నారు, బుల్లెట్లు. ఇప్పుడు మేము చిన్న 1991 కుంభమేళకు రానోడు, మా ధర్మాన్ని పాటించినోడు, మా ధర్మాన్ని అవహేళించినోడు బరాబర్ అంటాం. అధర్మం వైపు ఎవడు ఉంటే మాకు కృష్ణుడు గీతాసారమైంది, ధర్మం వైపు ఎవడు ఉంటే నీవాడు, ధర్మం వైపు అటువైపు ఎవడు ఉంటాడు. ధర్మం వైపు అంటే బీజేపీ వైపా? బీజేపీ కాదు, నేనేమంటున్నానంటే బీజేపీ ఇప్పుడు ఉదాహరణంగా అన్నాను, వాళ్ళకి హక్కు లేదు మీరు అన్నారు కదా. 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి ఎందుకు సుప్రీంకోర్టు 25 మంది అడ్వకేట్లు ఎందుకు పెడతారు కాంగ్రెస్? రాముడు గుడి వద్దని, దీనికి సమాధానం చెప్పండి కదా. అద్దని గుడి వద్దని, గుడి వద్దు, రాముడు వద్దు, రాముడు మొక్కట్లోడు ఉండదు ఈ దేశంలోనే. ఇప్పుడు మీకు అర్థమవుతలేదు, ఒకరు దేశం మంచి ఇచ్చిండ్రు, మళ్ళీ ఉన్న దేశంలో తిరంపట్టకుండా చేసిండ్రు. ఎందుకు వంచారు మరి? మీరు మత ప్రతిపాదకనే వంచాలనుకున్నప్పుడు ఇంకెందుకు ఉంచారు ముస్లిమ్స్ని అక్కడ, హిందువుల్ని ఇక్కడ? మొత్తం అంబేద్కర్ గారు ఏమన్నారు? ఏం కుంపలు మీరు నేను ఇంకొక 5 ఏళ్ళు కూర్చుంటే దేశ విభజన ఆ రోజు జరగలే ఉన్నది, పెబ్లిసైట్ ఉన్నది. ఇప్పుడు మీరు ఒకవేళ తీర్మానం అనుకున్నారు, వాడు ఒక 15 రోజులు వాడు గీతాలు గీస్తాడు. 14 సంవత్సరంలో మీరే వచ్చారు కదా, ఎందుకు మారలేదు? నేనేమో ఒక ఏడాది కదా మీరు తలుచుకుంటే. ఇప్పుడు ఉద్దేశం మళ్ళీ మేము ఒకటి, ఈ దేశంలో చట్టాలకు లోబడి. నేను ఏమంటున్నా అంటే చాలా వెరీ ఆస్పైరింగ్ అండ్ ఒక ఇన్స్పైరింగ్ గా ముందుకు పోతున్నారు. నిజంగా మీ జర్నీ చూస్తే ముచ్చటేస్తుంది, మీ మాటలు ముచ్చటేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎందుకు జెన్యున్గా ఉండలేకపోతారు? కిస్ట్ 1947 కంటే ముందు, దేశ విభజన కంటే ముందు జరిగినటువంటి సంశయం గురించి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు ఇప్పుడు రియాలిటీ ఉన్నాం కదా మనము. అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు మనం ఎందుకు చేయగలిగిపోతున్నాం? అదే చెప్తున్నాం కదా, అదే కదా. ముస్లింలు అనేది మీరు అంటున్నారు కదా, ఇక్కడ 6 కోట్ల మంది, 6 కోట్ల మంది ముస్లిం ఏదైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారో డాటా స్టార్ట్ అయింది. ఎక్కడైతే ధర్మవీరులు, నిజమైన నికాసైన దేశభక్తులు, భారత మాత బిడ్డ గద్దెనెక్కింది అలా సువేంద్ర అధికారి, ఎందుకు క్యూలు కట్టిండ్రు ఆక్రమణదారులు? అదే ఆయన ఒక్కడప్పుడు ఆయన ఆ పార్టీలో ఎంకరేజ్ చేసిన ఆయన, కాంగ్రెస్ ఎంకరేజ్ చేసిన ఆయన, రేపు కాంగ్రెస్ మా దాంట్లోకి వస్తారు. పార్టీ సిద్ధాంతం అంటున్నాను. ఎవరు వస్తారు? ఎవరు వస్తున్నారు అంటే కొంచెం లీక్ ఇస్తారు, ఎవరు వస్తారా? నేను అనేది ఏమంటున్నా అంటే ఏ పార్టీకి వెళ్ళినా రావచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే ఎవరు ఏ వాదం ఉన్నా పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ చాలా మంది లైక్ చేస్తారు మమ్మల్ని. అన్న బాగా మాట్లాడుతున్నాం అన్న అంటే రియాలిటీలో ఏమో లేరు. మీరు హిస్టరీ తీసుకొని పాస్ట్ తీసుకొని రియాలిటీ ఇప్పుడు 10 ఇయర్స్ మీరు ఉన్నారు కదా, ఒక 5 ఏళ్ళు ఉంటే ఏమవుతుంది? దేశం విభజన 1947 ఆగస్టు 15 చంపి 50 లక్షల మంది హిందువులను చంపే అవసరం లేకుండా కదా, ఒక రాత్రిలో ఊచకోత కోసేది. అంబేద్కర్ గారు చెప్పినట్లు ఇంటి అయిపోతుండే కదా. నువ్వు ప్రధానమంత్రి ఉండయా, ఎట్లా నువ్వు ఎలక్టెడ్ కాదు, ఆ ఓట్లన్నీ సందర్భాల్లో అందరికీ తెలుసు కదా, ఓటు చరిత్రను గెలిచిండు ఆయన ప్రధాని అని. నెహ్రూ గారు 15 ఓట్లలో 2 ఓట్లు నెహ్రూ గారికి వచ్చినాయి, 13 ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చినాయి. ఇది దేశ చరిత్ర అండి, నేను చెప్పట్లేదు. నేను మొన్న రాజకీయాలకు వచ్చిన, నేను ఒకటి నా సామాన్యుని, నా బతుకు నేను బతికేటున్న ఒక వ్యాపారవేత్తని. ఈరోజు చరిత్రలు ఉన్నాం కాబట్టి చరిత్ర చెప్పాలి ప్రజలకు. నెహ్రూ ఏమైంది? అదే రోజు నువ్వు దేశం విభజించి రక్తపు టేరులు వారి నువ్వు ప్రధానమంత్రి కిరీటం పెట్టుకుని కుంపలు ముగిడిదే ఉన్నది. అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక మాట ఇంటి అయిపోతుంది కదా,
50 లక్షల మంది హిందువులు బతికేవాళ్ళు కదా. మళ్ళీ మీరు ఒక 50 ఏళ్ళ క్రితం మీరు అప్పుడు లేని ముచ్చట కదా, నేను లేను మీరు లేరు, ఎందుకంటే చరిత్ర ఉంటుంది కదా. చరిత్ర ఉంటుంది కానీ చరిత్ర ఇప్పుడు తిరగరాయడానికి అవకాశం మళ్ళీ వచ్చింది. భవిష్యత్తు అదే చెప్తున్నాం. ఇప్పుడు మీకు అదే, ఇప్పుడు ఉదాహరణకు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థను నమ్ముకున్నాం. ఏదని దేశంలో అత్యుత్తమైన న్యాయ వ్యవస్థ సమాన న్యాయం. వాట్ ఎవర్ ఇట్ మేబీ, అహ్మదాబాద్ ఏమంటారు, అలహాబాద్ కోర్టు కావచ్చు, సుప్రీం కోర్టు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారమే మెజారిటీ ఈ దేశంలో ప్రజల్ని, ముస్లిం మత పెద్దల్ని, అంటే ఆల్ అంటే ఇంటలెక్చువల్స్ మీటింగ్ పెట్టి అన్నీ పెట్టి వాళ్ళకు కూడా ఒక 5 ఎకరాలు ఇచ్చి, ఎవరండి బాబరు, ఎవరు వాడి గురించి అసలు జనరల్గా మీకు ఒక జోక్ చెప్తాను, ఇంకా వండర్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు జపాన్ పదం తీయరు చైనాలో. ఒక 1 year లోపల మొత్తం అంటే జపాన్ ఆక్రమణలో ఉండే చైనా ఇప్పటి వరకు ప్రొడక్ట్స్ వాడరు జపాన్. అంత విషయం జపాన్ అంటే ఈరోజు ప్రపంచం క్రిస్టియన్స్, దీని మీద క్రిస్టియన్స్ మెచ్చుకోవచ్చు, ముస్లిమ్స్ కొన్ని విషయాలలో. బ్రిటిష్ వాళ్ళని ఎప్పుడు వాళ్ళు పొగడుతో ఏమంటారు ప్రస్తుతించరు, ప్రైజ్ చేయరు. అంటే వాడు డయ్యర్ కావచ్చు, గయ్యర్ కావచ్చు, వాడైతే బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు మనం కాల్చుకొని తిన్నారు. మధ్య మీరు పుస్తకాలు బాగా చదువుతున్నట్టు, చరిత్ర పుస్తకాలు బాగా అట్లాగా చాలా చాలా అవబోసాన బట్టి మొత్తం అనర్గళంగా మనకు ఎవరు బాబరు ఆక్రమణదారుడు, ముస్లిమ్స్ కూడా ఆక్రమణదారులు. ముస్లిమ్స్ అయినా మీరు మా వాళ్ళు. ఫైనల్గా పబ్లిక్గా కానీ నేను జర్నలిస్ట్గా ఉన్నా, నేను కూడా ఈ దేశంలో ఒక పౌరుడిగా నేను చెప్తాను, అక్రమ వలసదారులు ఎవరున్నా కూడా మీరు 12 సంవత్సరాల నుంచి పంపించలేకపోతే ఇకైనా పంపించండి, కానీ కేవలం దాని రాజకీయం కోసం మాత్రమే వాడుకునే ప్రయత్నం చేయొద్దు. రైట్, మనం ఎక్కడికో డైవర్ట్ అయిపోయినాం. రేవంత్ ఉద్దీన్ ఎందుకు మాట్లాడుతారు? రేవంత్ హీ బిలాంగ్స్ టు, ఆయన హిందూ, ఒక సెక్యులర్ ముఖ్యమంత్రి హోదాల తర్వాత ఆయన హిందూ అవుతాడు, ఆయన క్రిస్టియన్ అవుతాడు, ఆయన ముస్లిం అవుతాడు, అనేక సందర్భాలు అనేక రకాలుగా మారొచ్చు. పంజాబ్కు పోయినప్పుడు పంజాబ్లోనే మోదీ అక్కడికి వెళ్ళి అక్కడ మీరు పేరెందుకు మాట్లాడుతారు? రేవంత్ ఉద్దీన్ అనేది ఎందుకు? ఎవరంటారు అది? రేవంత్ ఉద్దీన్ అన్నాడు, నేను అనలేదు. రేవంత్ ఉద్దీన్ అన్నాడు మా నిజామాబాద్కి వచ్చి. నేను అన్నాను రేవంత్, ఆయనకైనా రేవంత్ ఉద్దీన్ అని చెప్పుకున్నాడు. మీ ఒక్కరికి మీరు యాక్టివ్ ఉండాలి మరి జర్నలిజంలో. క్లిప్ ఇట్లా మీ ఆర్టీవీ అంటే క్లిప్ అని ఒక సెకండ్లో వచ్చేస్తా. మీరు పెట్టిన నామకరణం ఏమో డైరెక్ట్ గా చేసిన స్టేట్మెంట్ అది ఎక్కడ రాలేదు. నిజామాబాద్ బహిరంగ సభ అన్నాడు, ఎక్కడ కూడా తొట్టుబాటు. రేవంత్ రెడ్డి ఏం చేసినా కరెక్ట్ చేస్తాడు, ఏ కేసు చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. డ్రోన్ కేసు అయినా ఇంకేదైనా కేసు అయినా ఎక్కడ కూడా చేసినవి కూడా ఓపెన్గా ఉంటాయి. అయితే నేనేమంటున్నానంటే, అంటే ఉద్దేశం ఎందుకు ఇంత దిగజారుతున్నారు రేవంత్ రెడ్డి గారు, ఎందుకు దిగజారుతున్నారు? అక్బరుద్దీన్ ఎప్పుడు అనలేదే నేను ఎందుకు పేరు మార్చుకుంటాను, నేను ఆశాన్ అవుతా లేకపోతే ఆకాశన్ అవుతా అని ఎప్పుడు అనలేదే. ఆకాశ్ రావు అవుతా, ఆకాష్ చౌదరి అవుతాను, లేకపోతే రెడ్డి అవుతాను, లేకపోతే ఇంకేదో మాదిగా అవుతాను, ఏమనలేదే. వాళ్ళకి లేని దిగజారుతాను మీకెందుకు రాజకీయాలలో అంటున్నా. రాజకీయాలలో మంచి పనులు చేయండి, ప్రజలకు జ్ఞాపకం పెట్టే పనులు చేయండి, ప్రజలు గెలిపిస్తారు. మీరు ఇచ్చిన ఉచిత బస్సు మంచిది అనుకున్నప్పుడు ప్రజలు ఓట్లు ఎత్తారు. కాదు మహాలక్ష్మి మీద 2500 నెలకు, ఇప్పుడు నెలకు 10 రూపాయలు ఇస్తున్నావు, నెలకు 2500 ముంచుతున్నావు మహిళలకు. అత్త నువ్వే అంటివి, అత్తకు 4000, కోడలకు 2500, ఇద్దరికి రోకల్ బండలు పట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో అత్త కోడలు మేము ఒకటి చేయకుంటాం అవునా? ఇట్లా అత్తలు కోడలు రెడీ ఉన్నారు. రేవంత్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు అన్ని తెలంగాణ ప్రజల మహిళలు రోకల్ బండతో రెడీగా ఉన్నారా? అవును, మరి ఆయననే చెప్పిండు కదా, అత్తకు 4000 ఇస్తా, కోడలకు 2000 ఇస్తా, ఒక నెల ఆగుండ్రని. ఇప్పుడు మమ్మల్ని అడుగుతారు పోయినప్పుడు అత్తలు కోడళ్ళు ఎప్పుడు ఇస్తారు మాకు 2000. తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన పథకాలని దేశం అనుసరిస్తోంది అని చెప్పి గతంలో కేసీఆర్ అంటే, రేవంత్ రెడ్డి కూడా రేర్ మోడల్ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటున్నాడు రేవంత్ రెడ్డి కూడా. అంటే తెలంగాణలో పెట్టే పథకాలని కాపీ కొడుతున్న బీజేపీ వాళ్ళు అట్లా ఏలేదు చూపిస్తుందా? ఏం చేసిన ఆయన అంటున్న మాట చెప్తాను. ఆయన ఇప్పుడు ఆయన ఏదైనా అనుకోవచ్చు, అధికారంలో ఉన్నప్పుడు అంటాడు, అధికారం లేనప్పుడు వేరే ఉంటుంది. ఏమైనా పాపం 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండేది ఏదో మాట్లాడి ప్రపంచంలో నేనే మేధావి అన్నాడు ఒక ఆయన. ఇంతకుముందు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండే, నేను అట్టకట్టును 20 ఏళ్ళ దాకా నేనే ఉంటాను తెలంగాణ అసెంబ్లీలో. ఇది ప్రజాస్వామ్యము, ఇది దొరల రాజ్యం, దోపిడీ రాజ్యం కాదు. ప్రజాస్వామ్యంలో మీ ఎవరైనా సరే కొమ్ములు వంచుతారు ప్రజలు. రేపు నాదైనా కొమ్ములు వంచుతారు. అహంకారం తలకెక్కిన వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళ లెత్తలేడు కుంభకర్ణులు లెక్క. మీకు అవకాశం ఇచ్చిందంటే కాంగ్రెస్ కొన్న బీజేపీకి అవకాశం ఇచ్చింది, ఏం చేస్తారని. అటు కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో రేవంత్ ఏం చేస్తారని చూస్తున్నాను అంటున్నారు ఆయన. నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి కూడా రేపు ఫ్యూచర్లో అదే అవసరమైతే ఆ ఫామ్ హౌస్ పక్కన ఇంకో ఫామ్ హౌస్ కడతాం రేవంత్ రెడ్డి కూడా. మీరే? అవును, మేమే. బీజేపీ బరాబర్ మాట్లాడుకుంటారు ఇద్దరు పాత, ఇట్లా చేయాల్సింది కాదు, ఇట్లా చేయాల్సింది కాదు, ఇట్లా చేసి ఇద్దరం ఇట్లా అయిపోయినాము. సమాజంలో ఇప్పుడు ఉదాహరణకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇంకా 1000 సంవత్సరాలు. ఇప్పుడు మీరు చెప్తున్న ఆ మేధావినో లేకపోతే కేసీఆర్ను అరెస్ట్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ గారు అన్ని రెడీగా ఉన్నాయి, చిట్టా రెడీగా ఉందని అన్నారు. మీ కోర్టులోకి ఇప్పుడు బాల్ వచ్చింది. ఆ కోర్టుకి ఏం బాల్ రాలేదు.
ఇది అక్కడ జరిగినటువంటి కాళేశ్వరం కుప్పకూలిన విషయం పైన మీకు సిబిఐ విచారణకు ఇచ్చారు కదా. మీకు అందరికి మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రజలు కూడా తెలియాల్సింది ఏంటంటే 94,000 కోట్ల స్కామ్ల మొత్తం దాని ఎస్టిమేషన్లో మాకు ఇచ్చింది 8-9 వేల కోట్లదే. అది మొదలుపెట్టు అది ఎందుకు మొదలు పెడతాం? తెలివిగా నువ్వు ఎక్కడైతే కరెక్ట్ మోటార్ పెట్టి చేసి 80,000 కోట్లు అవినీతి అయితే అది పక్కన దాచి పెట్టుకుంటాం. అది స్టార్ట్ చేసినాక అడగడానికి వీలు ఎట్లా అడుగుతాం? మొత్తం ఏమంటున్నాం మేము సిబిఐ ఫుల్ అండర్స్టాండింగ్ చేసుకుని ఇద్దరు పుచ్చులు పెట్టుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్లో లాకర్లు తాళంచేలు మార్చుకుంటున్నారు. పెట్టుందంటే కాంగ్రెస్ తాళాలు మార్చుకుంటాడు. ఏం తాళాలు? మరి దాచుకున్న సొమ్మంది ఇప్పుడు ఇద్దరు పంచుకుంటున్నారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నువ్వు అన్నావు కదా మేము అధికారం రాగానే ఏమంటారు చెర్లపల్లి జల్లి డబ్బులు పెట్టుకున్నాను కల్వకుంట్ల కుటుంబానికి. మరి 2.5 సంవత్సరం అయింది, ఎప్పుడు కనిపిస్తావు? బీజేపీ అన్నది బీజేపీ అధికారం రాలేదు, అది పక్కన పెట్టండి. కేంద్రంలో ఉన్నది మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. సిబిఐతో మీకు ఎంక్వైరీ అవకాశం ఇచ్చారు ఇవ్వలేదు. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది అంటే మాకు మొత్తం ప్రాజెక్టు ఇవ్వలేదు. మొత్తం 95,000 కోట్లలో ఎక్కడెక్కడ లిమిటెడ్స్గా ఒక పార్ట్స్గా బిట్స్గా టెండర్స్ పెట్టారు. సుమారు ఏదైతే మేజర్గా 85,000 కోట్ల స్కామ్ జరిగిందో దాన్ని మాకు ఇవ్వలేదు ఫైలు. ఏదో పర్ఫెక్ట్ గా గుండె మీ చేతిలో పెట్టిరు, అదే చాలా కీలకం కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మొదలైంది అక్కడ కదా. మళ్ళీ నీకు అదే చెప్తున్నా. అరే అక్కడ నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం మీకు అదే చెప్తున్నాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మొత్తం మాకు 95,000 కోట్లు ఏదైతే స్పెండ్ చేసినారు మొత్తం ఎంటైర్ మీరు మాకు ఇస్తే ఇన్వెస్టిగేషన్స్ కథం చేయమైనాక అందరు దూద్ కా దూద్ పానీ కా పానీ, అవసరం చెల్లెపిల్లి కాకపోతే తానే జైలు కడతాం ఫామ్ హౌస్లో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలైంది అక్కడి నుంచి, రైట్? కుప్పకూలినటువంటి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మేడిగడ్డ నుంచి, ఆ మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెకాయ లాంటిది. అక్కడ నుంచి ముందు ఆ గేట్ అడ్డం పెడితేనే ఇంకా నీళ్లు తిప్పుకుంటూ వచ్చి ఇవన్నీ తిరగాలి. నాకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తవగా ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని, అదంతా తిరిగిన వ్యక్తిని చాలా నేను చెప్తున్నా, అది గుండెకాయ. ఫస్ట్ అది మొదలుపెట్టినాక తర్వాత ఇదంతా లాగుదురు. కానీ నాకు అది ఇవ్వలేదంటుంటే అది ఓన్లీ సెక్యూరిటీ లెవెల్స్ మేము కమిటీని పంపించినాం, నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ సెక్యూరిటీస్ వాళ్ళని చెప్పేసి మేము మొన్న కూడా ఆర్మీ వచ్చింది మాది రీసెంట్లీ 2 months బ్యాక్. మేమే కోప్పడుతున్నాము. ఎందుకంటే నీకు కేసీఆర్ని నువ్వు బదనాయం చేయాలని కూడా చేసుకో, ఈ బాటాలు పంచుకోవాలంటే పంచుకోండి కలవకుండా కుటుంబంతో. కానీ తెలంగాణ ప్రజలు అన్యాయం చేయకుండా ఇమీడియట్లీ మేడిగడ్డనైతే ఇప్పుడు ఇట్లా ఎల్నినో అంటే ఇట్లాంటి కరువులు వస్తున్నాయి కాబట్టి ఆఖరికి ఆ మేడిగడ్డని రిపేర్ చేస్తే ముందైతే నడని వ్యవస్థ ఎంతో కొంత అని మేమంటున్నాం. మేడిగడ్డ ఇష్యూ కాదు అక్కడ. మొత్తం మాకు 95,000 కోట్లు ఇచ్చింది 9,000 కోట్లది. 85,000 కోట్లది ఏదైతే జరిగిన అక్రమాలు అవి ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు. ఆ లాకర్ల తాళంచేలు మార్చుకుంటున్నారు. ఈ మధ్యన అధికారులు దొరికినట్లు ఇక్కడ లాకర్ల తాళంచేలు మార్చుకుంటున్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డి. మీరు పర్ఫెక్ట్గా చూసినట్టే తాళాలు మార్చుకున్నారు పంచుకున్నారు చెప్తాం కదా. మొత్తం ఇస్తే లాకర్లు మొదలు పెట్టరు కదా, అది అయిపోయినట్టు. వాళ్ళు ఇయ్యరు, మీరు తీసుకోరు, అది అయిపోయినట్టే. ప్రభుత్వం పైన కంపల్సరీ చేస్తాం, ఎవరిని వదలము. అక్రమాలు ఉంటే 100% తెలుస్తాము. మీరు చేసిన ఒక కేసు తెలంగాణ నుంచి బిగ్గెస్ట్ కేసు లిక్కర్ స్కామ్, అది తుఫాన్ బయటకు వచ్చేసారు కదా, దాని ప్రమేయం లేదని బయటకు వచ్చేసారు. ఆ కేసు కాదు, కోర్టు అప్పీల్లో ఉంది, సిబిఐ అప్పీల్ చేసింది. మళ్ళీ ఆ తీర్పు మీద అప్పీల్ చేసి రోజువన్నీ కూడా తీసేసింది కదా, దాన్ని తప్పు చేయలేదని చెప్పి. కోర్టు తీర్పులను మనం ఇప్పుడు ఎందుకంటే జ్యుడిషియల్ మ్యాటర్స్ కాబట్టి మళ్ళీ అప్పీల్ చేసింది నీకు ఉన్నట్టే కదా లైవ్లో. ఒక రకంగా ఫెయిల్యూరే మీరు. అది ఒక సక్సెస్ అయినట్టే కదా. అప్పీల్ పోతే సక్సెస్ అయినట్టు. అప్పీల్ కోర్టు అప్పీల్ గ్రౌండ్ స్వీకరించింది కదా. అంటే ఇప్పుడు మీరు గమనించాలి, మనం అప్పీల్ కూడా ఊరికని తీసుకోరు, గ్రౌండ్స్ సాటిస్ఫాక్షన్ కావాలా. ట్రయల్ కోర్ట్ అయితే డిసిషన్ ఇచ్చేసింది. అలా మీకు అదే అంటున్నాను, అది తప్పు అని పోయినరు. ఏ ట్రయల్ కోర్ట్ అయితే శిక్ష వేసిందో ఆ ట్రయల్ కోర్ట్ రిమాండ్ లో ఉంచి బయటకు వచ్చి బెయిల్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇప్పుడు తనకు సంబంధం చట్టాలు చేసిన ఎటు పోవండి. చట్టాలతో ఆడుకుంటుండొచ్చు, లేకపోతే మీకు డబ్బు ఉన్నదని న్యాయమూర్తి కవర్ చేస్తుండొచ్చు, న్యాయవాదులతో తెలిసి ఇతరుల తికమక వాదనలతో. దేశ న్యాయ వ్యవస్థ దేవుడు బీజేపీకి తెలియని తికమకలు, రాకేష్ రెడ్డికి తెలియని తికమకలు ఇవన్నీ. నేనైతే కొత్త అండి, నాకు ఇది బీజేపీ అనేది అదో పెద్ద మర్రి వృక్షము, మహావృక్షము, దాని కింద ఏదో చిన్న ఆకుని మాత్రమే. నేను చెప్పేది ఏంటంటే ఆ కేసు ఇంకా పోలేదు. ఏదైతే ట్రయల్ కోర్టు చేసిన దాని మీద సిబిఐ కోర్టు అప్పీల్ చేసింది హైకోర్టులో. అప్పీల్ చేసిందంటేనే మీరు అర్థం చేసుకోండి, అప్పీల్ రిసీవ్ అయిందంటేనే కంపల్సరీ అది అంటే దాంట్లో ఏదో మిస్టేక్ ఉంది ఆ ట్రయల్ కోర్టు ఆర్డర్లో, కాబట్టి కోర్టు తీసుకుంటుంది. అంటే దీన్ని బట్టి ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది. ఎవరెవరైతే మీరు ఇప్పుడు చూసుకుంటున్నారో వాళ్ళందరి మీద కత్తి వేలాడుతున్నారు. మేము న్యాయం నమ్మటం లేకుండా చట్టాలు అక్కడ జర్నలిస్ట్గా పాత్ర అక్కడ జరిగిన విషయాలు చెప్పాలి. అక్కడ జరిగిన విషయం చెప్పినాం సరే, అప్పీల్ చేసుకోవచ్చు, కానీ ట్రయల్ కోర్టు మాత్రం తీర్పిచ్చేసింది. దాన్ని ఒక రకంగా మీరు రాజకీయంగానే వాడుకునే ప్రయత్నం తీర్పిచ్చిందాన్ని మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. అప్పీల్ చేయడానికి అవకాశం ఉంటే మళ్ళీ మీకు అదే లీగాలిటీ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, నేను ఆర్గ్యుమెంట్ దీని పరంగా చేయట్లేదు, డిబేట్ అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ కూడా తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే అది ఏదైతే మీరు ట్రయల్ కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ పర్ఫెక్ట్ ఉంటే తీసుకోరు. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారితో
నాకు తెలిసి కాసేపు ఒకసారి వర్షం గురించి వెలిచినట్టు అయింది. ఆయన ఎక్కడ 1947 కంటే ముందు దేశ విభజన నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ 3 ఏళ్ల తర్వాత ఇంకో మాట స్టార్టింగ్లో అన్నారు ఆయన. ఈ 3 ఏళ్లలో ఆయనను ఓ సామాన్య కార్యకర్తగా ఇంటర్వ్యూ తీసుకున్న రోజు, తర్వాత ఎమ్మెల్యేగా మళ్ళీ 3 ఏళ్ల తర్వాత చాలాసార్లు కలుసుకున్నాం, చాలా ఇంటర్వ్యూలు కలిసాం, కానీ ఎగ్జాక్ట్గా మెమొరీ గుర్తు చేసుకున్నాను. తర్వాత 3 ఏళ్ళకి మళ్ళీ హోంమంత్రిగా వచ్చి కూర్చుంటారంటున్నారు. చూద్దాం మరి ఏం జరిగిద్దో. సో ఆయనకున్న కాన్ఫిడెన్స్, ఆయనకు మాట్లాడిన మాటల పైన మీ అభిప్రాయం, మీకు నన్ను మనల్ని కామెంట్ చేయండి.